వచనంలో చూస్తే వారు ఆశ కొలది ఆహారం నడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించని అని రాయబడుతుంది. ఆశ చాలా ఉంది వారి జీవితాల్లో. ఏది తింటే బాగుండు, దేవుడు ఏది ఇస్తే బాగుండు, ఏది చేస్తే బాగుండని ఆశ ఉంది. అదే సమయంలో తమ హృదయాల్లో దేవుణ్ణి శోధిస్తా ఉన్నారంట. వారు కడుపార తిని తడిసిరి అని ఇదే కీర్తనలో మనం చూస్తా ఉన్నాం. చాలా ఎక్కువైపోయిన తర్వాత తమ హృదయములలో దేవుని దూషించడం మొదలు పెట్టారంట. దేవుడు ఇవ్వకమునుపు ఒక రకంగా, ఇచ్చినాక మరొక రకంగా ప్రవర్తించేవారు ఆ దినాల్లో ఉన్నట్టుగా ఈ దినాల్లో కూడా లేకపోలేదు. కానీ వారు ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారో వారు ఎరుగక చేస్తున్నారా అంటే తెలిసి చేస్తున్నారు. దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుని శక్తి సామర్థ్యాలు ఏంటో తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎంత భయంకరుడో తెలుసు. తెలిసి 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 కూడా వారు దేవుని మీద, మహోన్నతుడైన దేవుని మీద వారు తిరుగుబాటు చేస్తున్నారని చూస్తున్నారు. 20వ వచనంలో చూస్తే వారు అరణ్యంలో ఆహారమును అడుగుచు దేవునికి విరోధంగా మాట్లాడుతున్నారు అని చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని హృదయంలో శోధిస్తున్నారంట, దేవునికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నారంట, దేవుని మీద తిరుగుబాటు స్వభావాన్ని వారు కలిగి ఉన్నారనే మాట మనం చూస్తా ఉన్నాం.